హాయ్ అండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న అందరికి మన టాపిక్ వచ్చి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. సో ఇది ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనమాట. ఎవరైతే ఆ యొక్క పిల్లల పేరు మీద కావచ్చు, పెద్దవాళ్ళ మీద పేరు కావచ్చు, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ వేసిన తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత మనకు అమౌంట్ అయితే కావాలనుకుంటారు. ఒక గుర్తు కోసం ఏదైనా పుట్టినప్పుడు కానీ, పిల్లల మీద వేసినప్పుడు కానీ, లేదు ఒక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క డబ్బులు కానీ, లేదా మన యొక్క ఏదన్నా ఒక ల్యాండ్ మీద వచ్చినప్పుడు కానీ, ఇంకా ఏదైనా నుంచి మనకు ఒక అమౌంట్ కానీ వచ్చినప్పుడు అన్నీ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి మంచి ఇంట్రెస్ట్ వడ్డీ కావాలనుకుంటే మాత్రం ఈ స్కీమ్ అయితే చాలా బెస్ట్ స్కీము. పోస్ట్ ఆఫీస్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. సో డిపాజిట్ ఎంత చేయాలి, ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఎవరు ఓపెన్ చేయొచ్చు, అదేవిధంగా ఎప్పుడు విత్డ్రాల్ తీసుకోవచ్చు, ఇది యొక్క మెచ్యూరిటీ ఎన్ని సంవత్సరాలు, ఈ యొక్క బెనిఫిట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ యొక్క బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకుందాము. సో ఈ యొక్క స్కీమ్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.7 ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇది సంవత్సరానికి కాంపౌండ్ యాన్యువల్ ప్రకారంగా మనకి అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ అమౌంట్ అంతా మనకి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అకౌంట్ని ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు. ముందుగా సింగిల్ అడల్ట్ అంటే సో ఇండివిజువల్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్కి 3 అడల్ట్స్ పెట్టుకోవచ్చు. అంటే 3 వ్యక్తులు మనం జాయింట్గా కింద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు చిన్నపిల్లలకు ఓపెన్ చేయాలా, సో మైనర్ కింద గార్డియన్గా పెట్టేసుకుని వాళ్ళకు కూడా ఓపెన్ చేయొచ్చు. సో మనం డిపాజిట్ ఎంత చేయాలి. సో డిపాజిట్ విషయానికి వస్తే డిపాజిట్ మినిమం వచ్చి 1000 రూపాయల నుంచి ఉంటుంది. మ్యాక్సిమం నో లిమిట్, అంటే ఎంత డిపాజిట్ అని చేయొచ్చు. 5 లక్షలు కావచ్చు, 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, ఎంతైనా. సో దీని యొక్క వడ్డీ రేటు 7.7 ఉంటుంది కాబట్టి మీరు వేయడం వల్ల చాలా వడ్డీ రేట్ అయితే మంచిగా వస్తుంది. మెచ్యూరిటీ ఎప్పుడు అవుతుందంటే ఈ యొక్క లాక్ పీరియడ్ వచ్చి 5 years ఉంటుందండి. 5 years తర్వాత మెచ్యూరిటీ. సో మనం వేసిన డిపాజిట్ అమౌంట్ ప్లస్ అదేవిధంగా మనకు వచ్చే వడ్డీ రెండు కలిపి మీకు 5 years తర్వాత రావడం జరుగుతుంది. సో ఈ అకౌంట్ని ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా కంపెనీలు కావచ్చు, ఇంకేదైనా ల్యాండ్ కావచ్చు, మనం ప్లెడ్జ్ చేసుకోవచ్చు అనమాట. ప్లెడ్జ్ అంటే సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు మన పాత రోజుల్లో మీకు ఒక సర్టిఫికేట్ బాండ్ రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట. దాన్ని మనం ప్లెడ్జ్ చేసేవాళ్ళు. సో దాని రూపంలోనే ఇప్పుడు ప్లెడ్జ్ సర్టిఫికేట్ కాస్తే పాస్బుక్గా కన్వర్ట్ చేశారు. సో పాస్బుక్ అయినా సరే మీరు ప్లెడ్జ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమిచ్ క్లోజర్. సో మాకు సడన్గా మధ్యలో క్లోజ్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు క్లోజ్ చేయాలి. సో ఒకటి అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు మాత్రమే దీన్ని క్లోజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ అకౌంట్ సపోజ్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఉంది. మీ యొక్క డౌట్ ఏంటంటే ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఉంది, జాయింట్ మనము ఇద్దరి పేర్ల మీద చేసాము, మొదటి వ్యక్తి చనిపోయారు అనుకుందాము. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ జాయింట్ అకౌంట్ని మళ్ళీ మీ యొక్క సెకండ్ నామినీ నేమ్ మీద కూడా మీరు అకౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరైతే చనిపోయారో వాళ్ళు నామినీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా జాయింట్గా ఇంకొకరినైనా పెట్టుకోవచ్చు. సో మీకు ఎటువంటి అయితే ఇబ్బంది అయితే ఉండదు. సో ఇదైతే చాలా మంచి స్కీమ్ అండి, దీని అయితే మిస్ చేసుకోవద్దు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ ఎంత వస్తుంది అనేది మనం వీడియోలో చూద్దాము. సపోజు మీరు ఎగ్జాంపుల్గా ఒక 5 lakhs వేస్తాను అనుకుందాం అండి. సపోజ్ మీకు ఇప్పుడు లైవ్లోనే క్లియర్గా ఎంత వస్తుంది, ఇప్పుడున్న ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం అయితే మీకు ఎంత వస్తుంది ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ ఇంట్రెస్ట్, సో ఎన్ఎస్సి కదండి, సపోజ్ ఎన్ఎస్సి 5 lakhs డిపాజిట్ చేశారంటే మీకు 5 years తర్వాత 2,24,500 వస్తుంది. అంటే 7,24,500 ఇది మీకు వడ్డీ అయితే రావడం జరుగుతుంది. అదే 10 lakhs కానీ అయితే 4,49,000, అంటే 14,49,000. ఈ యొక్క స్కీమ్ అనేది సపోజు ఏదైనా పిల్లకాయల కోసం కానీ ఒక 5 years ఇప్పుడు 10th class చదువుతున్నారు, వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఒక 5 years తర్వాత అంటే డిగ్రీగా ఉండే ఒక పెద్ద అమౌంట్గా వాళ్ళ చదువులకు కావచ్చు, ఒక పై ఖర్చులు కావచ్చు, మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంతకన్నా వడ్డీ రావాలి, మాకు ఇంకా ఎక్కువ కావాలని మీరైతే ఆశపడడం తప్పలేదు. కానీ మనకి ఎంత అయితే ఆశ ఉంటుందో అంత లాస్ కూడా ఉంటుందని మీరు గమనించుకోవాలి. సపోజ్ మనం బయటికి ఇప్పుడు 100కి 5 రూపాయలు లెక్కన వడ్డీ ఇచ్చాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇస్తే ఓకే, ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి? సో మనకు వచ్చే వడ్డీ పోతుంది, అదేవిధంగా అసలు పోతుంది.
సో అదే మనకి పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి, మీ ఇంట్లో ఉన్నట్టే అమౌంట్. ఒక ల్యాండ్ మీద మీరు ఖర్చు పెడితే ఆ ల్యాండ్ ఎప్పటికైనా మిమ్మల్ని కాపాడుతుంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీ డబ్బులు ఎక్కడికి పోతుంది, మీరు మీ యొక్క ఏటీఎం కార్డు ఉన్నట్టు లేదా మీ ఇంట్లో పెట్టుకున్నట్టు అట్లాగే ఉంటుంది. సో కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. చాలా బెస్ట్ స్కీము. మనము ఎక్కువ రావడం కాదు, కనీసం మనం వేసే డబ్బులకి మన యొక్క వడ్డీ, మన డబ్బులు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుంది. అదే మనం ఒక వడ్డీ ఇచ్చి కనీసం మనం ఒక్కొక్క టైంలో ఏం ఆలోచిస్తాము, అసలే వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదురా బాబు, మా డబ్బులు మాకు ఇవ్వండి అనే పరిస్థితి కూడా వస్తుంది. చాలా దగ్గర కూడా మీరు చూసుంటారు. మీ పక్కన ఇంటి కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, ఎక్కడైనా చూసుంటారు. సో అలాంటి బాధలు పడకుండా, అలాంటి మోసపోకుండా మీరు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే మీకు ఇక్కడేమీ తక్కువగా రాదండి. 7.7 అంటే చాలా ఎక్కువ వడ్డీ అండి. ఈ యొక్క స్కీమ్కి అయితే చాలా ఎక్కువ, అది మంచి అమౌంట్ కూడా అయితే వస్తుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ యొక్క స్కీమ్ అయితే అప్లై చేయండి. ఈ స్కీమ్ కావాల్సింది కేవలం ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, ఒక 3 ఫొటోస్, అంటే మీకు అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.